శ్రీ గణేశాయ నమః. అసలు రామాయణం మనకి ఏం చెప్పాలి అనుకుంటుంది? రామాయణ సారాంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రాముడు అంటే మన ధర్మం, దైవం, ధైర్యం. ప్రతి ఒక్క హిందువు ఎంతో భక్తితో, ప్రేమతో పిలిచే నామం శ్రీరామనామం. ఆ పురుషోత్తముడైన శ్రీరాముడు కథయే రామాయణం. వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని మనము ప్రామాణికంగా తీసుకుంటాము. రామాయణం చదవడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాముడు చూపిన బాట తెలియాలి అంటే రామాయణం తెలియాలి. చిన్నప్పటి నుంచి టీవీలో రామాయణాన్ని చూస్తూ ఉన్నాం, పెద్దల దగ్గర వింటూనే ఉన్నాం. రామాయణాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే కట్టే, కొట్టే, తెచ్చే అని చెబుతూ ఉంటారు. అంటే వారధి కట్టే, రావణుణ్ణి కొట్టే, సీతను తెచ్చే అని అర్థం. మన అందరికీ తెలుసు, రామాయణం అంటే సీతారాములు లక్ష్మణ సమేతంగా వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే రాముడు హనుమంతుడు మరియు వానర సైన్యం సహాయంతో రావణుణ్ణి వధించి సీతమ్మను తిరిగి అయోధ్యకి తీసుకుని వెళ్ళటం. రామాయణం అంటే ఇంతేనా? అసలు రామాయణం మనకి ఏం చెప్పాలి అనుకుంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి ఆత్మతత్వం బోధపడుతుంది. రాముడు పరమాత్మ, సీతమ్మ తల్లి జీవాత్మ, హనుమంతుడు గురువు, లంక మన దేహం, రావణుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం, విభీషణుడు సత్వగుణం. ముందుగా వీటిని మెదడులో పెట్టుకుని ఇప్పుడు రామాయణంని అర్థం చేసుకుందాం. మన జీవాత్మ ఎప్పుడైతే ఈ దేహంలోకి చేరుతుందో అప్పుడు ఈ దేహంకి ఉన్న గుణాల కారణం చేత మనం ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. ఎలా అయితే సీతమ్మ తల్లి లంకలో కష్టాలు అనుభవించిందో అలా ప్రశాంతత అనేది లేకుండా ఎల్లప్పుడూ దుఃఖం, బాధ, ఆవేదన మనల్ని పీడిస్తూ ఉంటాయి. మనం పరమాత్మలో లీనమైనప్పుడు మనకు శాంతి దొరుకుతుంది. సీతమ్మ తల్లి రాముణ్ణి కలవడం వల్ల. అందుకే జీవాత్మ పరమాత్మ అని పోల్చడం జరిగింది. మరి మనం పరమాత్మను తెలుసుకోవడం ఎలా? గురువు సహాయంతో తెలుసుకోవాలి. రామాయణంలో రాముడి గురించి సీతమ్మ తల్లి హనుమంతుడి ద్వారా తెలుసుకుంది. అలాగే మనం కూడా గురువు సహాయంతో మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనలో ఉన్న గుణాలన్నింటినీ అధిగమించి గురువు సహాయంతో ఆ పరమాత్మలో లీనమయ్యి ఈ సంసార సాగరాన్ని, ఈ జననమరణ చక్రం నుంచి విముక్తి పొందమని రామాయణ సారాంశం. కాబట్టి మనలో ఉన్న రజోతమో గుణాలని విడిచి సత్వగుణంతో మరియు గురువు సహాయంతో ఈ సంసారంని దాటుదాం. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.